అమ్మా మ్యాగీ, అమ్మా మ్యాగీ, ఏంటమ్మా ఇక్కడికి వచ్చావు? సరస్సు ఇల్లు ఇదేనా? మాట్లాడవేంటి? ఇల్లు ఇదేనమ్మా, కానీ సరస్సు ఇక్కడ లేదు. ఎక్కడుంది? అది అది సరస్సుకు పెళ్ళమ్మా. పెళ్ళా? అవునమ్మా, ఏదో మంచి సంబంధం కుదిరిందని వాళ్ళ మావయ్య సరస్సుకు పెళ్లి చేస్తున్నాడు. పార్వతీపురంలో ఈరోజే పెళ్లి, అందరూ అక్కడికే వెళ్ళారు. సడన్ గా చేస్తున్నారు. ఎవరికి కావాలమ్మా మీ ముష్టి డబ్బు? మీ డబ్బుని మీరే ఉంచుకోండి. నా మేనకోడలికి ఆ మాత్రం పెళ్లి చేయలేకపోను. ఓహో, అంటే వాళ్ళ మావయ్య సరస్సుకు పెళ్లి చేస్తున్నాడన్నమాట. పోనీలేండి, పెళ్ళవడం మంచిదే. ఆ మొక్కకు పూలు భలే వస్తాయి కదా. నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. అవునా బావా, ఇది విన్నావా? సరస్సుకు పెళ్ళైపోయిందంట. మీకు కూడా తెలీదా? సరస్సుకు పెళ్ళంటే నువ్వు ముచ్చం చూస్తున్నావేంటి బావా? అంటే ఆ సరస్సు ఈ బుచ్చమ్మకు బాగా తెలుసు. బుచ్చమ్మ కూడా నాకు చెప్పలేదు. ఊళ్ళో పెళ్లి చేసుకుంటుందని తెలిసి కూడా సరస్సును చూపిస్తానని ఎందుకు చెప్పావు? అంటే అది నువ్వు తింగర్ బుచ్చివని బావ అప్పుడే చెప్పాడులే. నీకంత బుర్ర లేదని నాకిప్పుడు అర్థమైంది. అమ్మయ్య, ఆ సరస్సు టెన్షన్ వదిలిపోయింది కాబట్టి బావని లైన్లో పెట్టే పనిలో ఉండాలి. రా బావా, సరదాగా ఏటుగట్టు దగ్గరికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేద్దాం. రా. రాహుల్ బాబు, నువ్వెవరో అమ్మాయికి తెలియకూడదన్నాడమ్మా, అందుకే అలా చెప్పాల్సి వచ్చింది. వస్తానమ్మా. బురదలో పడ్డా కూడా దీనికి బుద్ధి రాలేదు. ఏటి దగ్గరికి ఎందుకో, ఏటి దగ్గరికి. పెళ్ళైపోయిందా? ఏదో చెప్పొద్దని రాహుల్ అతనికి సైగ చేశాడు. అంటే అతను చెప్పింది నిజం కాదన్నమాట. ఏదో జరుగుతుంది, అదేంటో తెలుసుకోవాలి. వావ్, నీకంత సీన్ ఉందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? సరే సరే, నువ్వు మ్యాటర్ ఫినిష్ చేసేదాకా నేనేం మాట్లాడను. చెప్పు చెప్పు. జమీందార్ గారు, పాలు అక్కడ పెట్టు బుచ్చమ్మా. ఏ బుచ్చమ్మా, ఈగలు వాలకుండా ఆ పాల మీద మూత పెట్టచ్చు కదా బుచ్చమ్మా. థ్యాంక్స్ బుచ్చమ్మా. బా, కాల్ మాట్లాడుతుంటే ఏంటి మీ గోలా? చెప్పే. ఏంటి రౌడిజం? ఒకటికి 10 సార్లు అదే పనిగా బుచ్చమ్మ బుచ్చమ్మ అని ఏడిపిస్తున్నారేంటి? రాహుల్ ఏంటి ఈ అమ్మాయితో సరసాలాడుతున్నాడు? చెప్పండి, ఎందుకు ఇలా పిలుస్తున్నారు? ఏదో సరదాగా. సరదా ఏంటి సరదా? మీరు అలా పిలుస్తుంటే ఆ అమ్మాయి కూడా నా పేరు అదే అనుకుని బుచ్చమ్మ బుచ్చమ్మ అని పిలుస్తుంది.
తమాషాలు చేస్తున్నారా? నా పేరు సరస్వతి. అందరూ సరస్సు అని పిలుస్తారు. సరస్సు అని పిలవండి. సరస్సునా? అమ్మా సరసు. సరస్సు ఎవరు? సరసు అంటే ఆవిడేనమ్మా. రాహుల్ పక్కనుంది మా అమ్మాయి మ్యాగీ. సరస్సు అనుకుని మా అమ్మాయిని చంపైపోయావు. ఇన్ని రోజులు దీన్ని ఎదురుగా పెట్టుకొని సరస్సు అని తెలుసుకోలేకపోయాను. నిన్ను ఏడిపించడానికో ఆట పట్టించడానికో అలా పిలవడం లేదు సరసు. మరి నువ్వే సరసు అని మ్యాగీకి తెలియకుండా ఉండడం కోసమే అలా పిలుస్తున్నాను. నీకిప్పుడు అర్థమైందా? నువ్వు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం నాకు ఇష్టం లేదు. నేనేం చేసినా నీకు మంచి జరగాలనే, నీ సేఫ్టీ కోసమే. అర్థం చేసుకో. యాక్చువల్లీ నేను ఎవరేమన్నా నేను తట్టుకోలేను. అందుకే ఎప్పుడు నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. మిమ్మల్ని ఏయ్, బాయ్, గుడ్ నైట్. బుచ్చమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి. నేను మా బావతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇప్పుడే మాట్లాడాలి. ఈ ఊళ్ళో మంచి రొమాంటిక్ ప్లేస్ ఎక్కడో చెప్పవా? చెప్పు బుచ్చమ్మా. మీ బావని మేడ మీదకి తీసుకెళ్ళండి. మేడం ఇదికా? నువ్వు తింగర్ బుచ్చమని తెలిసి కూడా నిన్నడగడం నాది బుద్ధి తక్కువ. హ్మ్. ఏంటి? మీ పట్టణాల్లో ఎవరెలా తిరిగినా ఎవరు పట్టించుకోరు. ఈ పల్లెటూళ్ళలో అలా కాదు. మిమ్మల్ని ఎవ్వరు చూసినా క్షణాల్లో ఊరంతా చాటింపైపోతుంది. మేడ మీదైతే ఎవరు రారు. ఏం మాట్లాడుకున్నా ఎవరు వినరు. చల్లగాలి, పండు వెన్నెల, చాలా బాగుంటుంది. అందుకే చెప్పాను. మ్మ్. ఇంత మ్యాటర్ ఉంటుందనుకోలేదు. థ్యాంక్స్ ఫర్ యువర్ గుడ్ సజెషన్. పైకెళ్తే ఏం జరుగుతుందో నీకే తెలుస్తుందిలే. నీకుంటుందిలే. ఏయ్, ఎక్కడికి? రా బావా, నువ్వు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పు. నేను చెప్తాను కదా, రా. రా బావా. రాహుల్ బాబుకి ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలంటుంది. ఏమై ఉంటుంది? ఇంకేంటుంది? అదే అయి ఉంటుంది. ఇక్కడికి తీసుకొచ్చావేంటి? చెప్తాను. ఆ. చెప్పు. అబ్బా, చెప్పే వరకు ఆగవేంటి బావా?
నువ్వు చెప్పమనగానే చెప్పేయడానికి అదేమైనా సినిమా పేరు రెస్టారెంట్ పేరు అనుకున్నావా? ఫీల్ అవుతున్నాను నేను. ఫీల్ అవ్వని. సరే ఈలో బావా, నీకెప్పటి నుంచో ఒక మాట అబ్బా, చాలా అది దోమలు కుడుతున్నాయి కదా. నువ్వంటే నాకు చాలా నువ్వంటే నాకు దోమలు ఎక్కువ ఉన్నాయి కదా. ఉండకుండా ఎందుకుంటాయి? మ్యాగీ, ఇక్కడ చాలా దోమలు ఉన్నాయి, కిందకి వెళ్దాం పద. మంచి ఛాన్స్ మిస్ అయింది. ఈరోజు ఇంటర్వ్యూలున్నాయి. మీరు ఇంటర్వ్యూ చేస్తేనే బెటర్ అనుకుంటున్నాను. నేనా? మేడం గారికి మీ తెలివితేటల్ని ప్రూవ్ చేసుకునే ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. ఇలాంటివి సక్సెస్ చేస్తే మీరు పిఏ నుంచి మేనేజర్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఎలా అయినా సరే ఈ ఇంటర్వ్యూలు బాగా చేసి గూగుల్ సీఈఓ సుందర్ పిచైలాగా చాలా తెలివైన వాడిని మేడం చేత కాంప్లిమెంట్స్ తీసుకోవాలి. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ల మెదళ్లను నలిపేసి మహామంత్రి తిమ్మరసు లాంటి తెలివితేటలను చూపించి మేడం చేత గ్రేట్ అనిపించుకోవాలి. శుభం. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి మేడం. ఏంటి ఏకాంబరం, స్టాఫ్ కి సాలరీస్ రిలీజ్ చేసి నెక్స్ట్ ఫ్లైట్ కి వస్తానన్నావు కదా, ముంబైకి రాకుండా ఏం చేస్తున్నావు? అదే మేడం, కొత్త ఇన్ఛార్జ్ పోస్టులకి నేనైతేనే బాగా ఇంటర్వ్యూ చేయగలని చెప్పి తేజబాబు నన్ను బలవంతంగా ఉంచేశారు మేడం. పెదబాబుకి నా మీద అంటే నా తెలివితేటల మీద ఉన్న నమ్మకం అలాంటిది. మేడం, నేను మీకు చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి మేడం. అప్పుడు కాచాయిని గారు రాహుల్ బాబు రాజమహేంద్రం వెళ్ళారని చెప్పినా కూడా వాళ్ళు ఊళ్ళో లేరని నేను చెప్తే మీరు నమ్మారు. నా మాట మీద మీకు అంత నమ్మకం ఉంది కాబట్టే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటం కోసమే మళ్ళీ అదే కాచాయిని గారు అదే మాట అంటున్నా. నేను విన్న మాట మీకు చెప్పలేదు మేడం. నేను ఇక్కడికి వెళ్ళాలంటావా? వెళ్ళి తీరాలి. రాహుల్ మహేంద్రవరంలో ఉన్నట్టు వాళ్ళమ్మకు తెలీదు కాబట్టి నువ్వు ఆ విషయం వాళ్ళమ్మకు చెప్పకుండా ఉండటం కోసం నువ్వు ఏం చెప్తే అది వింటాడు. విన్న మాటలు నిజమో కాదో తెలుసుకోకుండా చెప్తే చెప్పుడు మాటలు అవుతాయి కాబట్టి నేను మీకు ఏమీ చెప్పలేదు మేడం.
ఎందుకంటే యాక్చువల్గా స్టాప్ ఇట్ ఏకాంబరం. నీ మాటలు నాకు అర్థం కావడం లేదు. స్ట్రైట్ గా చెప్పు. ఏం లేదు మేడం, ఏం లేదు. చెప్తావా లేదా? ఆ? ఆవిడ అన్నదేంటి, నువ్వు విన్నదేంటి? ఆ, చెప్పు. ఆ, 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 ఏంటంటే మేడం, అది మేడం మన రాహుల్ బాబు మేడం గారు ఇలా సడన్గా కట్ చేసేసారేంటి? చెప్పమంటారు, చెప్పేది పూర్తిగా వినరు. చేయమంటారు, ఏ పని పూర్తిగా చేయనివ్వరు. హ, ఈ పెద్దోళ్ళు అందరంతే. పైనేంటి అన్ని దోమలున్నాయి? పగలైతే వడియాలు అప్పడాలు ఎండబెట్టడానికి వెళ్తాను. నన్నిప్పుడు కుట్టలేదే. రాత్రులు ఉంటాయేమో, నాకు తెలియదులే. సర్లే, ఏదైనా క్రీమ్ ఉందా? నువ్వు అడుగుతావని తెలిసే గంట ముందు తెచ్చుంచా. అలాంటివేవి లేవు. వాటికన్నా బాగా పనిచేసి మందుకుటుంది, ఇస్తాను. ఇవి రుద్దుకోండి. ఏంటివి? వీటితో ఒంటి మీద రుద్దుకుంటే దురదలు క్షణాల్లో తగ్గిపోతాయి. అవునా? థ్యాంక్ యూ బుచ్చమ్మ. అది దురదగుంటాకే. నీ చేతి ఇప్పుడు డాన్స్ చేపిస్తా, చూడు. చచ్చూరుకుంటావు. బావా, నీకు దుర్దేం అనిపించట్లేదా? నాకు తగ్గిపోయాయి. అమ్మయ్యా. బావా, నీతో మాట్లాడదామంటే ఎప్పుడు బుక్ చదువుతావేంటి? చెప్పు. అబ్బాయిలు అమ్మాయిలతో ఈజీగానే చెప్పేస్తారు, కానీ అమ్మాయిలే అబ్బాయిలకి ఈజీగా చెప్పలేరు. పర్లేదులే, నువ్వు ఈజీగా అనుకొని చెప్పే. నువ్వంటే నాకు చాలా మంటగా ఉందంటే. ఏంటి? నేనంటే నీకు మంట? కాదు బావా, చేతులు మంట పుడుతున్నాయి. అబ్బా, దురద. మ్యాగీ, అమ్మా అమ్మా, దురద. అమ్మా, ఈ దురద ఏంటి బావా? అమ్మా. మ్యాగీ, నీకేదో స్కిన్ ఎలర్జీ ఉన్నట్టుంది. నువ్వు ఇక్కడే పడుకో. ఏయ్, ఏం చేస్తున్నావు అక్కడ? ఇలా రా. ఏంటి
నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? వెళ్తాను. ఇప్పుడు ఇంట్లో చేసే పనులేం లేవుగా, లేట్ అవుతుంది, వెళ్ళు. ఉమ్. ఇప్పుడు ఉడుస్తున్నావేంటి? ఖాళీగా కూర్చోవడం ఎందుకని రేపటి పని ఇప్పుడే చేస్తున్నాను. రాత్రులు ఓడకూడదు, వెళ్ళి పడుకో. అలాగేనమ్మా.